వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ని. ఒక సంచలనమైన వార్తతో నేను మీ ముందుకు వచ్చిన ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉంటాయి, రాజకీయ నేతల మాటలు ఎట్లా ఉంటాయి, తడిగుడ్డతో గొంతు కోసిరు అంటారు కదా, అది కరెక్ట్గా రాజకీయ నాయకుల మాటలకి ఎట్లా షూట్ అవుతుందో చూపించే వార్త ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఎవరేం మాట్లాడుతున్నారో మనం క్లియర్గా చూస్తున్నాం. ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్టు మూలకు పడేసిండ్రు. దానిలో నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా ఇగోకు పోయి ఆ నీళ్లు తీసుకురాకుండా రైతులకు ఎండబెడుతున్నారు. పంటలన్నీ ఆల్రెడీ నాశనం అయిపోయినాయి. ఇంకా దానిలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. తర్వాత అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ పార్టీ ఏం చేసింది, ఈ 1,00,000 కోట్ల అవినీతి చేసిన పార్టీ అంత నీతిబద్ధంగా ఉందా, బీజేపీ ఏం చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందన్న బీజేపీ దానిలో వాళ్ళ పాత్ర ఏంది, ఒక వార్త చూపిస్తా. బీబీసీ న్యూస్ ఇది, బీబీసీ న్యూస్ తెలుగు. ఇది ప్రపంచంలోనే పేరెంగిన న్యూస్ సంస్థ. బీబీసీ న్యూస్ అందరికి తెలుసు. దీనిలో వచ్చిన వార్త, మెగా సంస్థ నుంచి ఈ ఫోటో వచ్చి రాహుల్ గాంధీ మేడిగడ్డ ప్రాజెక్టుకు పోయి అక్కడ పరిశీలిస్తున్నప్పుడు ఫోటో ఇది మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ ఉన్నారు, వెంబడి రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఏంటి అసలు ఈ వార్త సారాంశం ఏంటంటే, బీజేపీ 664 కోట్లు తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ 2023 అక్టోబర్ నవంబర్ నెలలో 230 కోట్లు మెగా కృష్ణారెడ్డి దగ్గర తీసుకున్నది. ఈ డబ్బులు తీసుకున్నది మెగా ఇంజనీరింగ్ అండ్ వెస్టర్న్ యూపీ పవర్, ఈ రెండు కంపెనీలతో కలిపి తీసుకున్నాయి. ఒక 9 రాజకీయ పార్టీలు తీసుకున్నాయి. ఒక 1186 కోట్ల బాండ్ల రూపంలో, ఈ మధ్య ఎన్నికల బాండ్లు అంటున్నారు కదా, ఎన్నికల బాండ్ల రూపంలో తీసుకున్నాయి. ఇందులో బీఆర్ఎస్ బీజేపీలకు తెలంగాణ ఎన్నికల వేళ్లతో సహా అనేక సందర్భాలు నిధులు ఇచ్చిండ్రు. 2021 ఏప్రిల్ 3న 40 కోట్ల విలువైన 40 బాండ్లను మెగా ఇంజనీరింగ్ కంపెనీ కొనుగోలు చేసి ఎవరికి ఇచ్చింది, బీజేపీకి 230 కోట్లు అక్టోబర్ 23, అంటే మన దగ్గర ఎలక్షన్ జరిగింది నవంబర్ 30, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు తెలంగాణ బీజేపీకి 230 కోట్ల రూపాయలు మెగా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళు ఇచ్చారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల వేళ అక్టోబర్ 22 నుంచి 23 ఏప్రిల్ వరకు 211 కోట్లు, అంటే కర్ణాటక బీజేపీకి 211 కోట్లు, తెలంగాణ బీజేపీకి ఎలక్షన్స్ ముందు 230 కోట్లు వచ్చినాయి. ప్లస్ కాంగ్రెస్ తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ 50 కోట్లు, తెలంగాణ శాసనసభ ఎన్నికల వేళ 110 కోట్లు, కాంగ్రెస్కు మొత్తం 128 కోట్ల రూపాయలు కాంగ్రెస్కి ఇచ్చింది మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ఒక కంపెనీతో కలిసి ఇచ్చినట్లుగా బీబీసీ వార్త ప్రచురించింది. యాక్చువల్గా ఇదంతా ఇచ్చింది ఎప్పుడంటే, జస్ట్ నవంబర్ 30న ఎలక్షన్ అయితే నవంబర్ నెలలోనే కాంగ్రెస్ వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. 128 కోట్ల రూపాయలు కాంగ్రెస్ మెగా కృష్ణారెడ్డి దగ్గర తీసుకున్నారు. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని ఆరోపించకన్నా ముందు ఈ మెగా కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీయే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మెగా కృష్ణారెడ్డితో కలిసి అవినీతి చేసినారు, 1,00,000 కోట్లు దోచుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ, ప్రధానమైన ఆరోపణ. అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళకి అన్ని సీట్లు రావడానికి కారణం అదొక ఆరోపణ. ఆ ఆరోపణతోనే మన ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేసిండ్రు. రాహుల్ గాంధీ అదే ప్రచారం చేసిండ్రు, రేవంత్ రెడ్డి అదే ప్రచారం చేసిండ్రు. చూస్తేనేమో ఆ ఎలక్షన్స్ ముందే జస్ట్ నవంబర్ 30న ఎలక్షన్ అయితే అదే నెలలో కాంగ్రెస్ అండ్ బీజేపీలు, తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీలు మెగా కృష్ణారెడ్డి దగ్గర ఎలక్టోరల్ బాండ్, ఎన్నికల బాండ్ రూపంలో డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు అవినీతి ఆరోపణలు చేస్తూ ఎలక్షన్ ప్రచారం చేశారు. ఇక్కడ చూస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి, వాళ్ళంతా మెడిగడకు పోయినప్పటిది దానికి సంబంధించిన ఫోటో ఒకటి మనం చూస్తున్నాం. ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ, అయితే అదే ప్రాజెక్టులో ప్రధాన కాంట్రాక్టర్గా ఉంది ఈ మెగా సంస్థ. మరి కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతుందా? డబ్బులు తీసుకున్న కాంగ్రెస్, మెగా కృష్ణారెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్న కాంగ్రెస్, మెగా కృష్ణారెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్న బీజేపీ ఎలక్షన్స్ టైంలో వాళ్ళు చేసిన ఆరోపణకు ఉన్న పస ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలి. సేమ్ టైం అసలు రాహుల్ గాంధీ ఒక ఆయన ట్వీట్ చూద్దాం. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు పోయినప్పుడు, ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్రే, తర్వాత ఇక్కడ పిల్లర్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా. రాహుల్ గాంధీ ఆయన చేసింది ఎప్పుడు, నవంబర్ 1, 2023 అప్పుడు, నవంబర్ 1, 2023న మనం చూస్తున్నాం కదా. ఈ ఫోటో అందరు గుర్తుంటుంది, ఎలక్షన్స్ ముందు ఫుల్ హడావిడి చేసింది. ప్లస్ ఈ ఫోటోలన్నీ మనం అప్పుడే చూస్తాం. ఇవన్నీ రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన ఫోటోలు, ఇవి ఎవరో తీసిన ఫోటోలు కాదు, అందరికి తెలిసిన ఫోటోలు, ఇవి పాత ఫోటోలే. రాహుల్ గాంధీ ట్వీట్ ఇది, రాహుల్ గాంధీ ట్వీట్లోనే మనం చూస్తున్నాం. నవంబర్ 1, 2023 ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కాళేశ్వరం ప్రాజెక్టు పోయిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించిండ్రు, అప్పుడే ఆరోపణలు చేసిండ్రు.
సేమ్ అదే నెలలో మెగా కృష్ణారెడ్డి దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి కేంద్రంగా మారిందని చెప్పిన మెగా కృష్ణారెడ్డి దగ్గర తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీలు డబ్బులు తీసుకున్నాయి. 125 కోట్ల ఒకరు, 200 కోట్ల పైన ఒకరు బీజేపీ వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ ఆరోపణలు 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది, దీనిలో ఎవరిని వదిలిపెట్టాం, దీనిలో ఎవరో వాళ్ళు బక్కిండ్రు, వీళ్ళు బక్కిండ్రు, పందులు బలిచినట్టు బలిచిండ్రు, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు. వీళ్ళు తీసుకున్నది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిండ్రని ఆరోపణలు ఎదుర్కొన్న మెగా కృష్ణారెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నారు వీళ్ళు. ఇక ఎలక్షన్ తర్వాత ఏం జరిగిందో చెప్తా. ఎలక్షన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి సీఎం అయినరు. జస్ట్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే ఇంకా రేవంత్ రెడ్డి ఎవరిని కలవలేదు, ఎవరిని కలిసే షెడ్యూల్ కూడా కాలేదు. మెగా కృష్ణారెడ్డి రాత్రి 9:30, 10 గంటలకు అది మీడియా రిపోర్ట్ చేసింది. కొన్ని కాంగ్రెస్ అనుకూల మీడియాలు కూడా ఆ వీడియోను ప్రజెంట్ చేసినాయి. మెగా కృష్ణారెడ్డి రాత్రి కూడా 9:30, 10 గంటలకు రేవంత్ రెడ్డి ఇంటికి పోయి సీక్రెట్గా కలిసిండ్రు. అక్కడ ఏం సెటిల్మెంట్ జరిగిందో తెలియదు, అసలు ఎందుకు కలిసిండు అనేది కూడా బయటికి రాలే. ఇంకా జస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2వ రోజు నైట్ జరిగింది అది. తర్వాత మిగతా మంత్రులు అలిగినరు, సీఎంనే కలుస్తారా, మమ్మల్ని కలవరా, మెగా ప్రాజెక్టు వాళ్ళు, మెగా కండక్ట్ మమ్మల్ని కలవరా అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ జిల్లాకు సంబంధించిన 1-2 మంత్రులు, ఆ జిల్లా కరీంనగర్ జిల్లా, ఆ జిల్లా పరిధిలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చే పరిధిలోని మంత్రులు కూడా అలిగిరు. అలిగితే మెగా కృష్ణారెడ్డి వాళ్ళ అన్న, ఆయన పేరు నారాయణ రెడ్డి సంథింగ్ ఏదో ఉంది, ఆయన వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన ఇంట్లో. తర్వాత పొన్నం ప్రభాకర్ని కలిసిండ్రు, శ్రీధర్ బాబుని కలిసిండ్రు. ఇట్లా అందరినీ మెగా కృష్ణారెడ్డి అండ్ ఫ్యామిలీ, మెగా ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు, మెగా ఇంజిన్ కంపెనీ వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులు, అన్న తమ్ముడు వాళ్ళు, ఇట్లా ఒక్కొక్క మంత్రిని విడివిడిగా సపరేట్గా ఇల్లులో పోయి కలిసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా మీరు గమనించండి, మెగా కృష్ణారెడ్డి మీద ఒక్క ఆరోపణ కూడా ఎవరు చేస్తలేరు, నోరు కూడా తెలుస్తలేరు ఎవరు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఫియర్స్ కుంగిపోయినాయి, ఇదంతా అవినీతి వల్లే కుంగిపోయినాయి అంటారు. ఆ పిల్లర్స్ పనికే రాదని మూల పడేసిండ్రు. వీళ్ళ రాజకీయాలకు ఎట్లయిపోయిందంటే పైసలు దొబ్బిండ్రు, రాజకీయాలు స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ ఏం రాజకీయాలంటే ఇప్పుడు కాళేశ్వరం బాగు చేస్తే మళ్ళీ ఎవరెవరికో పేర్లు వస్తుంది కాబట్టి కాళేశ్వరం అట్టే మూల పడి ఉండాలి. రైతులు పాడైపోయినా సరే, రైతులు ఎట్లా పాడైపోయినారో నేను చూపిస్తా. అవన్నీ చూస్తే మళ్ళీ మనకు ఎప్పటి రోజులు గుర్తుకొస్తాయి, ఏం రోజులు గుర్తుకొస్తాయి మీకు చూపిస్తా. రైతుల ఫోటోలు, ఇక్కడ వరి పంట ఎండిపోయి బర్రెలకు వదిలేసిండ్రు, బర్రెలకు వదిలేస్తే బర్రెలు తింటున్నాయి. ఇంకో ఆవులు, ఎద్దులు, ఈ రాత్రిపూట కరెంటు లేక రాత్రిపూట తిప్పాలి, రైతుల తిప్పాలి, అది వేరే. పంట ఎండిపోతుంది, మొక్కజొన్న ట్యాంకర్ పెట్టి నీళ్ళు కొడుతున్నాడు. ఈ జగిత్యాల జిల్లా, నాకు తెలిసిన ఈ ఫోటో జగిత్యాల జిల్లా మనది తెలంగాణ. ఇంకో ట్యాంకర్లో పెట్టి కొట్టుడు నీళ్లు, గొర్రెలకు వదిలేసిండ్రు. వరి పంటనేమో గొర్రెలకు వదిలేసిండ్రు. ఇంకో మొత్తం గొర్రెలు మేపుతుర్రు. ఏం చెప్పాలి, వీళ్ళు పంట వేసుకుని గొర్రెల మేపనికినా వరి పంట వేసుకుంది. ఇగోకు పోయి కాళేశ్వరం ప్రాజెక్టు ఆ 3 పిల్లర్స్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయొచ్చు, తాత్కాలికంగా రిపేర్ చేయండి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఇరిగేషన్ శాఖకు సూచన చేశారు. ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఇప్పటిదాకా యాక్షన్ స్టార్ట్ చేయలేదు. అది అక్టోబర్ 21 కుంగిపోతే ఇప్పటిదాకా అక్కడ తట్ట మట్టి కూడా ఎత్తలేదు. రేపు వానలీట పడితే ఎండాకాలం అయిపోయినాక మొత్తం కాళేశ్వరం కుంగిపోడు కాదు, కూలిపోయి మొత్తం కొట్టుకుపోతుందేమన్న వాతావరణం కూడా కనిపిస్తుంది. డబ్బులేమో దొబ్బిర్రు అందరూ. ఏ రాజకీయ పార్టీ స్వచ్ఛమైన రాజకీయ పార్టీ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళదే, అసలు మొత్తం కాంట్రాక్టర్తో కుమ్మక్కయినరు, వాళ్ళు దొబ్బేసినారని వీళ్ళు ఆరోపణ చేసిండ్రు. చూస్తేనేమో వీళ్ళే ఈయనతో పైసలు దొబ్బి కూర్చున్నారు మెగా కృష్ణారెడ్డి దగ్గర. ఈ మొత్తం ఈ స్టోరీలా మోరల్ ఏంటంటే జనమే పిచ్చోళ్ళగా కనిపిస్తారు వీళ్ళకు. జనం డబ్బులతోనే కదా కాళేశ్వరం కట్టింది, డబ్బులు దొబ్బుతారు వీళ్ళు. రాజకీయ పార్టీలు ఏమో డబ్బులు దొబ్బుతాయి. ఏ రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు, ఒక పార్టీ 2 పార్టీలు కాదు. కానీ మెయిన్గా ఆరోపణలు చేసిన వాళ్ళు, నేను ఒక మీద ఆరోపణ చేస్తున్నా అంటే నేను ఎంతో స్వచ్ఛంగా ఉంటేనే నేను వాళ్ళ మీద ఆరోపణ చేయాలి. నేను డబ్బులు దొబ్బి వాళ్ళ మీద ఆరోపణ చేస్తే కాంగ్రెస్ బీజేపీలు అదే చేసినాయి. డబ్బులు దొబ్బినాయి, మెగా కృష్ణారెడ్డి దగ్గర ఆరోపణలు చేసినాయి. మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎండబెట్టి రైతులకు కష్టాలు తీసుకొచ్చి పెట్టిండ్రు. కనీసం అది ఏమైనా బాగు చేసి కనీసం చెరువులు నింపితే మళ్ళీ అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ 3 నెలలకే మొత్తం ఇంకిపోయినాయి. అంతకుముందు 24 అవర్స్ పవర్ ఉన్నప్పుడు బోర్లు మొత్తం పోసినాయి. 24 అవర్స్ పవర్, ఇప్పుడు 24 అవర్స్ పవర్ కొంత కటింగ్స్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు 13-14 గంటలు వస్తుందని చెప్తున్నారు, కానీ నీళ్లు లేవు. ఎందుకు నీళ్ళు లేవు తెలుసా? జస్ట్ చెరువులు నింపలే. చెరువులు నింపితే భూగర్భ జలాలు నిండుతాయి, భూగర్భ జలాలు ఉంటే బోర్లు పొంగుతాయి, నీళ్ళు వస్తాయి. ఇప్పుడు తాగునీటి నీరు కష్టాలు తాగునీటి కష్టాలు కూడా అందుకోసమే. అందరికీ అదే, అండర్ గ్రౌండ్ వాటర్ పోయింది, చెరువులో నీళ్ళు లేక. కాళేశ్వరం ప్రాజెక్టు ఇగోకేమో రాజకీయాల కోసమేమో మూలకు పడేసిండ్రు,
రాజకీయాలు చేసేందుకేమో కాళేశ్వరం ప్రాజెక్టు చేసిన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి దగ్గర డబ్బులు దుబ్బిని పార్టీలు. ఇది ఇంకా దీని మీద బీబీసీలో వార్త ఏముందో నేను అదే చెప్పిన. ఇంకా మిగతాదంతా జనమే అర్థం చేసుకోవాలి. జనమే విజ్ఞులు కాబట్టి అసలు ఈ రాజకీయ పార్టీల్లో ఎవరిని నమ్మాలి, ఎవరి మాటల్లో స్వచ్ఛత ఉంది, ఈ మాటల వెనుక ఈ తేనె పూసిన కత్తులతో గొంతులు వస్తున్న రాజకీయ నాయకుల మాటలను జనమే అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.